నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ అభ్యర్థులకి లోటు ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. అలాంటి సమాధానమే మనకి వినిపిస్తూ ఉంది. సో ఆవిడ లేటెస్ట్గా ప్రత్యేక హోదా అస్త్రాన్ని బయటకు తీసుకొచ్చారు. అలాగే తిరుపతి సభ కూడా నిర్వహించబోతున్నారు. సో మరి తిరుపతి సభలో అభ్యర్థులని ప్రకటించేటువంటి అవకాశం ఉందా, లేదా త్వరలో ప్రకటిస్తారా? అసలు ఏంటి ఆవిడ ఆలోచన, ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఎటువంటి ప్లాన్స్తో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్య. వైఎస్ షర్మిల మొదటి నుంచి కూడా ఆవిడ దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా బాగా దూసుకెళ్తున్నారు ఆవిడ. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటున్నారు. రీసెంట్గా ప్రత్యేక హోదా అస్త్రాన్ని తీసుకోవడం జరిగింది. సో దాన్ని తీసుకొస్తున్నారు, బయటికి లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా సభలను కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ ఆవిడ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో త్వరలోనే తిరుపతిలో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల కొరత కూడా లేదు. ఒకప్పుడు కొరత ఉండేదేమో అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి అభ్యర్థుల కొరత కూడా లేదు. త్వరలోనే అభ్యర్థుల్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు వైఎస్ షర్మిల ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? సో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. గతంలో 100 కన్నా తక్కువ ఉండేది పర్సంటేజ్. ఇప్పుడు తాజా సర్వేలో కూడా 2 నుంచి 3% ఉంది. ఆ పర్సంటేజ్ని 15% తీసుకెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాకూర్ కూడా అనౌన్స్ చేశారు. ఆ లక్ష్యాన్ని కూడా పెట్టారు. సో ఆ లక్ష్యం చేరుకోవాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ని తట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటి సెంటిమెంట్ అంటే, బలమైనటువంటి సెంటిమెంట్ ఏంటంటే, 1 ప్రత్యేక హోదా, 2 విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ. ఈ 2 అంశాలు. ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటాము అనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక హామీ. 2 ప్రత్యేక హోదా అనేది అది సెంటిమెంటు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. దాన్ని ఖచ్చితంగా మేమే నెరవేరుస్తాము. అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వెంటనే ఫస్ట్ ఫైలు సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారు భారత జోడో యాత్రలో. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. షర్మిల కూడా అదే చెప్తున్నారు. రాజధాని విషయంలో కూడా అమరావతి రాజధాని ఉండాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఆ విధంగా ప్రచారం కూడా చేస్తుంది షర్మిల. నిరుద్యోగుల గురించి ఈ మధ్యకాలంలో ఆమె దీక్ష ఆందోళన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం. షర్మిల ఆ సందర్భంగా ఆంధ్రరథ భవన్లో రాత్రి వేళల్లో మొత్తం అక్కడే ఆవిడ పనుకొని నిరసన వ్యక్తం చేసి ఆందోళన కార్యక్రమం చేసి చలో తాడేపల్లి అని చెప్పి ఒక పిలుపునిచ్చి హడావుడి చేశారు. ఆ సందర్భంగా ఆమె పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా ఆవిడ సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అక్కడ దిశ చట్టం ఉంటే ఆ దిశ చట్టం ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తుంది. బట్ ఒక చెల్లెలకి నాకే రక్షణ కల్పించలేనటువంటి అన్న ఇప్పుడు ఆడపిల్లలకి ఏమీ రక్షణ కల్పిస్తారని చెప్పి బాగా నిలదీయటం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని వెంటగడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలకు సిద్ధం కావాలి. ఈ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు అనేది సహజంగా వినిపించేటువంటి మాట. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోండి అని చెప్పి ఇటీవల పిలుపునిస్తే ఒక 1 వీక్లో 1100 మంది ముందుకు వచ్చారు అని చెప్పి తెలుస్తుంది అఫీషియల్గా. అసెంబ్లీకి కానీ లేదా లోక్సభకు కానీ పోటీ చేయడానికి 1100 మంది అప్లై చేసుకున్నారు, 1100 మంది అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పి వచ్చింది. అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు అక్కడ ఉండేది. వాటికి 1100 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఒక అసెంబ్లీ లోక్సభ 2 కలిపితే 100, 200, 200 అనుకుందాం. క్యాండిడేట్స్ కావాల్సింది 200, కానీ 1100 అప్లికేషన్లు వచ్చినాయి. వీటిల్లో గెలుపు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద వీళ్ళు స్క్రూటినీ చేసి అభ్యర్థులను ప్రకటించడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ బతికుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే తొలి రోజుల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు. సో తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపేసింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు అంటే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది, అది వెంటిలేటర్లో ఉంది. ఆ వెంటిలేటర్లో ఉన్నటువంటి తల్లి ఇప్పుడు బతికి పిల్లని చంపేయాలని చూస్తుంది.
సో ఆ క్రమంలో ఇప్పుడు బలపడుతుంది ఇప్పుడు. సో బలపడి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి వేదికగా చేసుకొని ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి రెడీ అవుతుంది. 1వ తారీఖున మార్చి 1వ తారీఖున తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొని ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి సిద్ధమవుతుంది. ఈలోపుగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా ఇవ్వడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగా స్క్రూటినీ జరుగుతుంది. ఆంధ్రరత్న భవన్లో విజయవాడలో బుధవారం గురువారం అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1వ తారీఖున భారీ ఎత్తున తిరుపతిలో సభ పెట్టి దాన్ని సక్సెస్ చేయడంతో పాటు అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వటం, 2 రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వాలి అనేది కూడా అక్కడి నుంచి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత షర్మిల బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది. కర్ణాటకలో ఏ విధంగా ఆఫర్ ఇచ్చిందో, తెలంగాణలో ఏ విధంగా ఆఫర్ ఇచ్చిందో, అలాగే ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. సో రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సభల్లో కూడా పాల్గొంటారని చెప్పి ఇప్పుడు అఫీషియల్గా చెప్తూ ఉన్నారు. తిరుపతి సభలోనే రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నారు. షర్మిల, డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చారో, తెలంగాణలో ఏ విధంగా తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో తీసుకురాకపోయినప్పటికీ కనీసం ఓట్ బ్యాంక్ను 15% షేర్ చేసుకోవాలి, 15% పెంచుకోవాలనేటువంటి టార్గెట్ తోటి వెళ్తూ ఉన్నారు. బలమైనటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలను ఎంపిక చేసుకొని అక్కడ కనీసం ఒక 25 స్థానాలను టార్గెట్కి పెట్టుకొని ఒక 15 ఎమ్మెల్యేలైనా కానీ గెలిపించుకోవాలి, లేదంటే అట్లీస్ట్ సెకండ్ ప్లేస్లో కానీ తీసుకురావాలి, 5 ఎమ్మెల్యేలైనా గెలిపించి అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ వేగాన్ని చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత అలజడిగా ఉంది. రెండే అంశం ఏంటంటే, ప్రమాదకరమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు బ్రదర్ అనిల్ తిరుపతిలో నిన్న సమావేశాలు పెట్టారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాలో కూడా పెట్టారు. ఆయన యాక్చువల్గా ఆయన ప్రబోధకుడు. సో ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఆడిన మాట తప్పారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు శాసిస్తాడు, దేవుడు శిక్ష వేస్తాడు అతనికి, నమ్మించి ఇంతమంది ప్రజలను మోసం చేశారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆయనకు తోడుగా ఇప్పుడు హీరో రాజా, పాస్టర్ రాజా, ఒకప్పుడు హీరో ఇప్పుడు పాస్టర్ రాజా, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. క్రైస్తవంలో ఒకటి ఉంటుంది, ఆడిన మాట తప్పకూడదు అని. అది ప్రత్యేకించి ఇటలీలో బాగుంటుందంట. అది క్రైస్తవంలో కూడా 2 రకాలు ఉన్నాయి, అది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇటలీలో ఉండేటువంటి క్రైస్తవం అక్కడ దాని ప్రకారం ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చాలంట. అందుకే సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోతామని తెలుగు రాష్ట్రాన్ని తెలిసి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి కారణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లే చెప్తూ ఉంటారు. సో ఈ క్రిస్టియన్స్లో కూడా 2 రకాలు ఉంటారు. సో ఆ 2 రకాల్లో ఇటలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ క్రిస్టియన్స్ ఆడిన మాట తప్పరు అని చెప్తున్నారు. భారతదేశంలో క్రిస్టియన్స్ లేరు, అసలు క్రిస్టియన్స్ అనేవాళ్ళు భారతదేశంలో లేరు. కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉంటారు, క్రిస్టియన్స్ అనేది కాదు. ఇక్కడ ఉండేది ముస్లిమ్స్, హిందువులు తప్ప రెండోది మతం ఉండదు. ఓన్లీ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వీళ్ళంతా క్రిస్టియన్స్ కాదు వీళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆడిన మాట ఎలా తప్పుతున్నారో మనం చూస్తున్నాం. సో కానీ సోనియా గాంధీ అలా కాదు. సోనియా గాంధీ ఆడిన మాట తప్పకుండా నేను చెప్పాను వాళ్ళకి, నేను ఇవ్వాలి అని చెప్పి రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసి కూడా ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని విడగొట్టడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఈ పాస్టర్ రాజే కానీ లేదా బ్రదర్ అనిల్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దైవానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, దైవం ఒకటి ప్రబోధిస్తే ఇతను ఇంకోటి చేస్తున్నారు అనే యాంగిల్లో అక్కడ మత ప్రబోధకులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించిందో అదే ఇప్పుడు రివర్స్గా మారుతుంది. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారని అనిపిస్తోంది. సో మరి
వ్యూహాలు ఏ విధంగా ఆవిడకి సఫలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చూద్దామని